హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వరి పొలాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇంకొక వారం 10 రోజుల్లో కోతకొస్తుంది. దోమ కూడా పెద్దగా ఏమీ లేదు, కానీ అక్కడక్కడ గంటలు చనిపోతున్నాయి. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ దశలో నేను సెలెక్ట్ చేసి స్ప్రే చేసిన మందుల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోత కోసే ముందు చివరి 10 రోజుల్లో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలపైనే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల సుడిదోమ 2-3 రోజుల్లోనే తీవ్రంగా నష్టపరుస్తుంది. కాబట్టి నేను వారం 10 రోజుల్లో కోత కోసేదే అయినా కానీ మందు స్ప్రే చేస్తున్నాను. కాకపోతే తక్కువ ధరలో ఉండేటువంటి లో కాస్ట్ మందుల్ని తీసుకున్నాను. 3 ఎకరాలకు నేను స్ప్రే చేసిన మందులు, వాటి వివరాల గురించి చూద్దాం. సుడిదోమ నియంత్రణ కోసం నేను ధనుకా కంపెనీ వారి అప్లై 250 గ్రామ్స్ అండ్ 120 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. 250 గ్రామ్స్ ప్యాకెట్ 650 రూపీస్, 120 గ్రామ్స్ 350 చొప్పున నియర్లీ 1000 రూపీస్ అయింది. అప్లైలో పైమెట్రోజిన్ 50% WG అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. చెస్ కంటే దీని ధర కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ధనుకా కంపెనీ వారి అరేవా అనేటువంటి ఇన్సెక్టిసైడ్, దీనిలో థయామిథాక్సేమ్ 25% WG అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. స్టెమ్ బోరర్ అంటే కాండం తొలిచే పురుగు, BPH WBPH అంటే సుడిదోమను కంట్రోల్ చేయగలదు. ఇది 500 గ్రామ్స్ను 600 రూపీస్కి తీసుకున్నాను. పైమెట్రోజిన్ అండ్ థయామిథాక్సేమ్ యొక్క కాంబినేషన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే దోమ తీవ్రత తక్కువగా ఉండటం, కోత కోయడానికి 10 రోజులు మాత్రమే సమయం ఉండటం వల్ల నేను ఈ కాంబినేషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ హెక్సాకానజోల్ ఫార్ములేషన్ ఉన్నటువంటి కాంటాఫ్ ప్లస్ అనేటువంటి ఫంగిసైడ్ని తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అవసరమైతే ఒక తడితో పంట కాలం పూర్తవుతుంది. కాబట్టి కాంబినేషన్లో ఉండేటువంటి ఫంగిసైడ్స్ కాకుండా హెక్సాకానజోల్ 1 లీటర్ తీసుకున్నాను. అగ్గి తెగులు కూడా లేదు కాబట్టి ట్రైసైక్లోజోల్ ఏమీ తీసుకోలేదు. 1 లీటర్ కాంటాఫ్ ప్లస్ 900 రూపీస్ అయింది. అంటే నేను సుడిదోమ మరియు పురుగుకు కలిపి అప్లై అండ్ ఎరీవా వీటి కోసం 1000 ప్లస్ 600 అంటే 1600 రూపీస్, ఇంకా కాంటాఫ్ ప్లస్ కోసం 900 రూపీస్, టోటల్గా 2500 రూపీస్ వరకు నేను మందుల కోసం ఖర్చు చేశాను. మీరు కూడా మీ పొలం పరిస్థితిని బట్టి తగిన మందుల్ని సెలెక్ట్ చేసుకొని స్ప్రే చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.